ఎస్పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో అధికారిక డేటా ప్రకారం కువైట్లో 7,57,000 మంది గృహ కార్మికులు సగటున నెలకు 120 దినార్లు జీతం పొందుతున్నారు. ఇది దాదాపు 90 మిలియన్ దినార్లు లేదా ఒక సంవత్సరానికి సుమారు 1.1 బిలియన్ దినార్ల మొత్తం నెలవారీ జీతం అని ఆల్ రైట్ డైరీ నివేదించింది. ఆర్థిక మరియు మానవ వనరుగా వారి ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుంటే గృహ కార్మికులను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలో అనుసంధానించడం, ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి మరియు జనాభాలోని ఈ విభాగాన్ని లావాదేవీల సమగ్రతను నిర్ధారించడానికి అవసరమని భావిస్తారు. అయితే తక్కువ ఆదాయ వ్యక్తులు, వర్తకులు మరియు గృహ కార్మికులకు ఖాతా తెరవడానికి వీలు కల్పించాలని బ్యాంకులను కోరుతూ 1 సంవత్సరం క్రిందట కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమలు నెమ్మదిగా మరియు పరిమితంగా ఉంది. కార్మిక ఫిర్యాదులు మరియు ఆర్థిక వివాదాల సంఖ్య పెరుగుతున్నందున చర్య తీసుకోవాల్సిన అవసరం అత్యవసరం. ఈ పరిస్థితుల్లో కేబినెట్ సూచనల ఆధారంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఫామ్ అన్ని కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను వాణిజ్య బ్యాంకుల్లో జమ చేయాలని ఆదేశించింది. కార్మికులకు వారి హక్కులను అందేలా చూడడం, ఉద్యోగుల ఫైల్ స్థితికి అనుగుణంగా ఉండటం మరియు నియమాలను పాటించని కంపెనీలపై జరిమానాలు విధించడం ఈ చర్య లక్ష్యం. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా కువైట్ మొత్తం కార్మిక మార్కెట్లో సుమారు 25.3% ఉన్న గృహ కార్మికుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ బ్యాంకులను ఆర్థిక చేరికను విస్తరించాలని కోరింది. ఈ కార్మికుల అధికారి బ్యాంకింగ్ వ్యవస్థలో అనుసంధించడానికి, వారి ఆకర్షించడానికి ప్రభావితమైన పర్యవేక్షణ విధానాలతో స్పష్టమైన వార్షిక కార్యకలాపాలను అమలు చేయాలని బ్యాంకులను ప్రోత్సహించారు. ఈ చొరవ పారదర్శకతను పెంచడం, ఆర్థిక రక్షణను మెరుగుపరచడం మరియు క్రమబద్ధీకరించని నగదు లావాదేవీలతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా గృహ కార్మికులకు ఆర్థిక చేరికను ప్రోత్సహించడం వలన కార్మిక హక్కులు మరియు మానవ హక్కులు మరింత విస్తృతంగా పరిరక్షించడంలో కువైట్ యొక్క నిబద్ధతను బలపడుతుంది. గృహ కార్మికుల పరిమిత ఆదాయం మరియు విభిన్న జాతీయులను పరిగణలోకి తీసుకొని వారికి అందుబాటులో ఉండే బ్యాంకింగ్ పరిష్కారాలను అందించాలని, అలాగే సౌకర్యవంతమైన ఖాతా ప్రారంభ విధానాలను అవలంబించాలని, విధానాలను సరళీకృతం చేయాలని మరియు బహుళ భాషల్లో సేవలను అందించాలని కేంద్ర బ్యాంకులను కోరింది. ఆర్థిక చేరికను విస్తరించడానికి, అమలును పర్యవేక్షించడానికి మరియు లబ్ధిదారులను గుర్తించడానికి వార్షిక కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని బ్యాంకులు నిబంధనలను, షరతులను మరియు నష్టాల గురించి కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలి మరియు ఖాతాలను పరిమితం చేసే ముందు వ్యక్తిగత సమాచారాన్ని నవీకరించడానికి సమయం ఇవ్వాలి. అదనంగా బహుభాషా అవగాహన ప్రచారాలు, బోధన, ఖాతా నిర్వహణ మరియు మోసాల నివారణ ద్వారా ఆర్థిక అక్షరాస్యత చొరవలు బలోపేతం చేయాలి. కువైట్ యూనియన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ అధిపతి ఖలీద్ ఆల్ దఖన్ గృహ కార్మికుల జీతాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం కార్మికులు మరియు యాజమానుల హక్కులను కాపాడే సానుకూల చర్య అని అభివర్ణించారు. గృహ కార్మికులకు ఆర్థిక చేరిక వేతనాలపై పునరావృతమయ్యే విధానాలను తగ్గించగలదని, బ్యాంకు ఖాతాలు జీతం రసీదుకు రుజువును అందిస్తాయని మరియు డబ్బు విదేశాలకు ఎలా ఖర్చు చేయబడుతుందో లేదా బదిలీ చేయబడుతుందో ట్రాక్ చేయగలవని మానవ హక్కుల పరిరక్షణలో కువైట్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని ఆయన ఒక పత్రికా ప్రకటనలో అన్నారు. Don't forget to subscribe, like, share. Thanks for watching.